హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 2. ఈ వీడియోలో మనం యూనిట్ 3 స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ టార్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టార్షన్ ఆఫ్ ఏ సర్క్యులర్ షాఫ్ట్. సో టార్క్ ఆర్ టర్నింగ్ మూమెంట్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్, ఈ మూడు ఒకటే అన్నమాట. టార్క్ అన్నా కానీ టర్నింగ్ మూమెంట్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్. ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ వర్క్ షాప్స్, షాఫ్ట్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. ఓకే, వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ ట్రాన్స్మిట్ చేయడానికి ఎనర్జీని బేసికలీ ఈ షాఫ్ట్స్ అనేవి మనం ఫ్యాక్టరీస్లో అండ్ వర్క్ షాప్స్లో యూస్ చేస్తాం. షాఫ్ట్స్ అంటే జనరల్లీ ఒక సర్క్యులర్ షేప్లో ఉంటాయి అండ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి కదా, అంటే రొటేట్ చేస్తూ ఉంటాయి కదా, వన్ సైడ్ టు అదర్ సైడ్ మిషనరీ వర్క్ అయ్యేటట్టు ఇవి ఉపయోగపడతాయి. సో టు ట్రాన్స్మిట్ ద ఎనర్జీ, టర్నింగ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఎదర్ టు ద రిమ్ ఆఫ్ ద పుల్లీ, keyed to the shafts, or to any other suitable point at some distance from the axis of the shaft. సో ఎదర్ ఆ షాఫ్ట్ ఒక రిమ్ దగ్గరైనా మనం ఆ టర్నింగ్ ఫోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఆర్ అదర్వైజ్ ఏదైతే యాక్సిస్ ఉంటుందో ఆ షాఫ్ట్లో ఆ యాక్సిస్ నుంచి సమ్ డిస్టెన్స్, ఆ యాక్సిస్కి అలాంగ్గా ఏదైతే సమ్ డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ దగ్గర కూడా మనం ఎట్ సమ్ పాయింట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దట్ మూమెంట్ ఆఫ్ కపుల్ యాక్టింగ్ ఆన్ ద షాఫ్ట్. సో షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో దాంట్లో కపుల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో ఆ కపుల్ యొక్క మూమెంటే ఈ యొక్క టార్క్ అనమాట. సో టార్క్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద మూమెంట్ ఆఫ్ కపుల్ యాక్టింగ్ ఆన్ ద షాఫ్ట్ ఈస్ కాల్డ్ టార్క్ ఆర్ టర్నింగ్ మూమెంట్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్. టార్క్ అంటే ఇప్పుడు ఫార్ములా పరంగా చూసుకున్నట్టయితే టర్నింగ్ ఫోర్స్ ఇంటూ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్, ఫోర్స్ ఇంటూ డయామీటర్, సింప్లీ ఎటువంటి ఫోర్స్ అంటే టర్నింగ్ ఫోర్స్, అండ్ దీని యొక్క డయామీటర్ అంటే షాఫ్ట్ యొక్క డయామీటర్. సో దాన్ని మనం టార్క్ అని చెప్పేసి అంటాము. అండ్ ఫార్ములా పరంగా టీ ఈజ్ ఈక్వల్ టు, అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 2r రాసుకోవచ్చు మనము. ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్, రేడియస్ అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ కదా, సో ఇప్పుడు 1 డయామీటర్ అంటే ఏమైంది, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అయిపోయింది. సో కాబట్టి 2 ఇంటూ ఆర్. అండ్ దీని యొక్క యూనిట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఫోర్స్ ఒక యూనిట్ వచ్చేసి న్యూటన్, అండ్ రేడియస్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఎంఎంలో కానీ మీటర్లో కానీ ఏదైనా డిస్టెన్స్లో మనం మెజర్ చేస్తాం కాబట్టి న్యూటన్ మిల్లీమీటర్ ఆర్ కిలో న్యూటన్ మిల్లీమీటర్. దీని తర్వాత యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. వెన్ ద షాఫ్ట్ ఇస్ సబ్జెక్టెడ్ టు టార్క్ టీ, పాయింట్ ఏ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షాఫ్ట్. ఇక్కడ చూడండి, సర్ఫేస్ ఆఫ్ ద షాఫ్ట్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. కమ్స్ టు ద ఏ డాష్ పొజిషన్, అక్కడి నుంచి ఏ డాష్ పొజిషన్ ఎప్పుడైతే టర్న్ అవుతుందో అది, ఓకేనా, ఆర్ అదర్వైజ్ ఎప్పుడైతే ఆ షాఫ్ట్ టార్క్కి సబ్జెక్ట్ అవుతుందో అప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది దాని యొక్క సర్ఫేస్లోనే వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ చేంజ్ అవుతుంది అనమాట. ఏ నుంచి ఏ డాష్కి వచ్చింది. సో అప్పుడు ద యాంగిల్ ఏఓ ఏ డాష్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద షాఫ్ట్ ఇస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. ఏదైతే ఆ టార్క్ వల్ల దాని పొజిషన్లో చేంజ్ వచ్చి యాంగిల్ అనేది ఫామ్ అయిందో విత్ రెస్పెక్ట్ టు ద ఒరిజినల్ పొజిషన్, ఆ యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అని చెప్పేసి అంటాము. సో ఏఓ యాంగిల్ ఏఓ ఏ డాష్, దాన్ని మనం టీటాగా అనుకుంటే ఇట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. సో యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది మనం రేడియన్స్లో అయినా కానీ డిగ్రీస్లో అయినా కానీ మెజర్ చేసి, జనరల్లీ రేడియన్స్లో మనం మెజర్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ డిగ్రీస్లో వస్తే మనం దాన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, దేంట్లో కావాలంటే నెసెసిటీని బట్టి యూనిట్స్ ఉంటాయి, యాంగిల్ యొక్క యూనిట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనం మెజర్ చేసుకుంటాం. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ ఇన్ షాఫ్ట్లో ఉండే షియర్ స్ట్రెస్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, షియర్ ఫోర్స్ ఎంత ప్రతి యూనిట్ ఏరియాకి ఎంత అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్ డెవలప్ అవుతుందో చెప్పే టర్మ్నే మనం షియర్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. సో సిమిలర్లీ షాఫ్ట్లో కూడా ఒక షియర్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. వెన్ షాఫ్ట్ ఇస్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎండ్ కపుల్స్, ఓకేనా, 2 ఎండ్స్ దగ్గర కపుల్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ అది అక్కడ షియర్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ద షాఫ్ట్ ఇస్ సెట్ టు బి ఇన్ ప్యూర్ టార్షన్ అండ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ స్ట్రెస్ విల్ బి ఇండ్యూస్డ్. ఏ పాయింట్ దగ్గర అయినా కానీ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఎప్పుడైతే 2 ఆపోజిట్ కపుల్స్, ఓకేనా, 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతూ ఉంటాయో అండ్ యాక్సిస్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్, ఏదైతే దాని యొక్క యాక్సిస్ ఉంటుందో, దట్ మీన్స్ ఆ కపుల్ యొక్క యాక్సిస్ ఉంటుందో అది వచ్చేసి షాఫ్ట్ యొక్క యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుందో అప్పుడు ఆ షాఫ్ట్ని ప్యూర్ టార్షన్లో ఉంది అని చెప్పేసి అంటాము. అండ్ అదేవిధంగా ఏ పాయింట్ దగ్గర అయినా కానీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద ఇన్ ద సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ స్ట్రెస్ విల్ బి ఇండ్యూస్డ్, స్ట్రెస్ అనేది డెవలప్ అవ్వచ్చు, షియర్ స్ట్రెస్ అనేది. సో దట్ స్ట్రెస్ ఇస్ కాల్డ్ షియర్ స్ట్రెస్. ఏదైతే స్ట్రెస్ అక్కడ డెవలప్ అవుతుందో ఆ స్ట్రెస్ని మనము షియర్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. అండ్ అదేవిధంగా స్ట్రెంగ్త్ ఆఫ్ ద షాఫ్ట్స్, మ్యాక్సిమం టార్క్ ఆర్ పవర్
the shaft can transmit from one pulley to another is called strength of the shaft. Okay, one pulley అనదర్ పుల్లీకి ఏదైతే టార్క్ని లేకపోతే పవర్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుందో షాఫ్ట్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుందో, ఓకేనా, షాఫ్ట్లో ఏదైతే పవర్ ఉందో వన్ పుల్లీ టు అనదర్ పుల్లీ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్నే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ద షాఫ్ట్. సో మ్యాక్సిమం టార్క్ ఆర్ పవర్ ద షాఫ్ట్ కెన్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ పుల్లీ టు అనదర్ పుల్లీ. షాఫ్ట్ ఎంతైతే పవర్ యూస్ చేసి వన్ పుల్లీ టు అనదర్ పుల్లీ ట్రాన్స్ఫర్ చేస్తుందో దాన్నే మనము స్ట్రెంగ్త్ ఆఫ్ ద షాఫ్ట్ అని చెప్పేసి అంటాం. ఫర్ సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్స్ మ్యాక్సిమం టార్క్ ఈజ్ గివెన్ బై T ఈజ్ ఈక్వల్ టు π/16 ఇంటూ టౌ ఇంటూ d క్యూబ్. ఇక్కడ టౌ అంటే ఏంది, ఇక్కడ షియర్ స్ట్రెస్, d అంటే డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్. ఈ విధంగా మ్యాక్సిమం టార్క్ ఏమవుతుంది, π/16 ఇంటూ టౌ ఇంటూ d క్యూబ్ అవుతుంది. జనరల్లీ టార్క్ యొక్క ఫార్ములా ఏంది, టార్క్ యొక్క ఫార్ములా మనం చూసుకున్నట్టయితే ఇందాక F ఇంటూ 2R న్యూటన్ ఎంఎంలో మెజర్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా దీన్ని కూడా మన న్యూటన్ ఎంఎంలో మెజర్ చేసుకుంటారు. ఎందుకంటే దీని యొక్క యూనిట్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేరు అండ్ ఓకే డయామీటర్తో మల్టిప్లై అవుతుంది ఎంఎం. సో ఎంఎం స్క్వేర్ని ఇది రిమూవ్ చేస్తుంది. సో న్యూటన్ పర్ ఎంఎంలో ఓవరాల్గా మనకు మ్యాక్సిమం టార్క్ అనే వాల్యూ అబ్టైన్ అవుతుంది. సో పర్ ఎంఎం ఇంత అమౌంట్ ఆఫ్ టార్క్ డెవలప్ అయ్యింది అని చెప్పేసి మనం ఈ స్ట్రెంగ్త్తో మనం చెప్పవచ్చు అన్నమాట. ఫర్ హాలో సర్క్యులర్ షాఫ్ట్, ఓకే, ఇది వచ్చేసి సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ అనమాట. అంటే ఫుల్లీ కంప్లీట్గా ఏదైతే సెక్షన్ ఉంటుందో దాంట్లో ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు అనమాట, ఫుల్లీ సాలిడ్గా ఉంటుంది. హాలో సర్క్యులర్ షాఫ్ట్లో అంటే గ్యాప్ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఒక పుల్లీని తీసుకున్నారు అనుకోండి, ఏదైతే ట్యూబ్ వెల్ నుంచి మనము నీళ్లు తీసుకుంటామో, ఓకేనా, దాంట్లో నుంచి నీళ్లు డిప్ చేసి మళ్ళీ బయటకి ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, ఆ పుల్లీ ఏదైతే ఉంటుందో అది ఫుల్లీ సాలిడ్గా ఉంటుంది అనమాట. అదే ఒక ప్లాస్టిక్ది తీసుకున్నాం అనుకోండి అండ్ దాని యొక్క సర్ఫేస్ దగ్గర మాత్రమే ఆ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. అటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హాలో సర్క్యులర్ షాఫ్ట్కి ఎగ్జాంపుల్ అనమాట. సో దాంట్లో వచ్చే మ్యాక్సిమం టార్క్ ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు π/16 ఇంటూ టౌ ఇంటూ d⁴ - d⁴/d. అండర్స్టూడ్? ఓకే, రెండింటికి తేడా ఏంది, దీంట్లో హాలో సర్క్యులర్ షాఫ్ట్లో ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్ డయామీటర్ అనేది కన్సిడర్ చేస్తాను అనమాట. రెండింటికి తేడా ఏం లేదు. ఇక్కడ d⁴ వచ్చింది, ఇక్కడ d⁴ - d⁴ వచ్చింది. అంటే క్యాపిటల్ d⁴ - స్మాల్ d⁴. క్యాపిటల్ D అంటే అవుటర్ డయా, ఇక్కడ స్మాల్ d అని చెప్పబడింది. ఇక్కడ యాక్చువల్గా అవుటర్ డయా ఏదైతే ఉందో అది క్యాపిటల్ D అనమాట. ఇన్నర్ డయామీటర్ వచ్చేసి స్మాల్ d. నెక్స్ట్ వచ్చేసి అజంప్షన్ ఇన్ ద థియరీ ఆఫ్ టార్షన్. ఈ థియరీ ఆఫ్ టార్షన్లో ఇంకా మనం ఏమేమి అజంప్షన్స్ చేస్తాము అంటే ద మెటీరియల్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్ ద లెంగ్త్. దాని యొక్క లెంగ్త్కి అలాంగ్గా దాని యొక్క లెంగ్త్ మెటీరియల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అనమాట. అంటే సమ్ స్టీల్, సమ్ ఐరన్, సమ్ అల్యూమినియం, సమ్ కాపర్, ఈ విధంగా ఏమంటారు మిక్స్చర్స్ అనేవి, అల్లాయ్స్ అనేవి ఉండదన్నమాట. ప్యూర్లీ సింగిల్ మెటీరియల్ మాత్రమే ఎగ్జిస్ట్ చేస్తుంది టోటల్ మెటీరియల్లో. ఓకే, దట్ ట్విస్ట్ అలాంగ్ ద షాఫ్ట్ ఈజ్ యూనిఫామ్. షాఫ్ట్లో ఏదైతే మనం ట్విస్ట్ ప్రొవైడ్ చేస్తామో అది యూనిఫామ్గా ఉంటుంది అనమాట. దాంట్లో కూడా ఎటువంటి చేంజెస్ రావు. అండ్ ద షాఫ్ట్ ఈజ్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ సెక్షన్, యూనిఫామ్ సర్క్యులర్ సెక్షన్ త్రూ అవుట్ ద లెంగ్త్. షాఫ్ట్ అనేది కూడా ఒక యూనిఫామ్ సర్క్యులర్ సెక్షన్ కలిగి ఉంటుంది. అండ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ విచ్ ఆర్ ప్లేన్ బిఫోర్ ట్విస్ట్ రిమైన్ ప్లేన్ ఆఫ్టర్ ట్విస్ట్ చేసిన తర్వాత కూడా అండ్ ట్విస్ట్ చేయకముందు కూడా షాఫ్ట్ క్రాస్ సెక్షన్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఏ విధంగా మనం లిమిట్ స్టేట్ మెథడ్లో ఆర్సీసీలో చదువుకుంటాం కదా, ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్. ఓకే, అది మీకు నెక్స్ట్ సెమిస్టర్లో వస్తుంది ఆర్సీసీ సంబంధించి. సిమిలర్లీ దీంట్లో ఏంటంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ ప్లెయిన్గా రిమూవ్ ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్విస్టింగ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే దాని యొక్క న్యూట్రల్ యాక్సెస్ సమ్ పాయింట్ దగ్గర లై చేస్తుంది అని చెప్పేసి అనుకోండి. అది మనం ట్విస్ట్ చేసిన తర్వాత కూడా ట్విస్ట్ చేయకముందు కూడా మనం చెక్ చేసుకుంటే ఒకే పొజిషన్లో ఉంటుందన్నమాట. ఆ విధంగా అది ప్లెయిన్గానే ఉంటుంది ఓవరాల్గా. ఆల్ రేడియై విచ్ ఆర్ స్ట్రైట్ బిఫోర్ ట్విస్ట్ రిమైన్ స్ట్రైట్ ఆఫ్టర్ ట్విస్ట్. ఓకే, ఏ విధంగా అది ప్లెయిన్గా ఉంటుందో అదేవిధంగా అది స్ట్రైట్ కూడా ఉంటుంది అనమాట. ట్విస్ట్ చేయకముందు అండ్ ట్విస్ట్ చేసిన తర్వాత కూడా వాటి యొక్క రేడియస్ ఏ విధంగా క్రాస్ సెక్షన్స్ సేమ్గా ఉంటాయో సిమిలర్లీ వాటి యొక్క రేడియై అంటే రేడియస్కి ప్లూరల్ అనమాట. రేడియస్ అంటే సింగిల్ వన్, రేడియై అంటే ప్లూరల్. ఓకే, అండ్ అదేవిధంగా పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యాక్చువల్గా సింగిల్ ఎల్లే రావాలి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్.
polar moment of inertia, POLAR, polar moment of inertia. The moment of inertia of a plane area with respect to an axis perpendicular to the plane of the figure is called polar moment of inertia. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే మొమెంట్ దట్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, మొమెంట్కి మొమెంట్, ఓకేనా, దాన్ని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటారు. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు పర్పెండిక్యులర్ యాక్సిస్ కన్సిడర్ చేస్తామో అప్పుడు అది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు ద పర్పెండిక్యులర్. ఓకే, దాని పర్పెండిక్యులర్ ఏదైతే ఉంటుందో ఆ యాక్సిస్ ఒక పర్పెండిక్యులర్ సైడ్ కన్సిడర్ చేస్తే మనం ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకు అప్టైన్ అవుతుందో దాన్ని మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాము. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ప్రకారంగా ఇది ఐజెడ్జెడ్ యాక్సిస్ అంటే జెడ్జెడ్ యాక్సిస్కి అలాంగ్గా ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుందో అది వచ్చేసి ఎక్స్ఎక్స్ యాక్సిస్ అండ్ వైవై యాక్సిస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒక సమ్మేషన్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా దీన్ని మనము జేగా రిప్రజెంట్ చేయవచ్చు. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని జేగా రిప్రజెంట్ చేస్తాము, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఐగా రిప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా బేసికల్లీ 5/64 × d⁴. ఇప్పుడు ఎక్స్ఎక్స్ యాక్సిస్కి అలాంగ్గా అదే ఉంటుంది, వైవై యాక్సిస్ ఎలాంగా కూడా డయామీటర్ సేమ్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుంది, 5/64 × d⁴ ప్లస్ 5/64 × d⁴ చేస్తే ఎల్సిఎం చేస్తే 5/2 × 5/64 వస్తుంది. 232s ఓకేనా, అంటే 64 అయిపోతుంది. సో ఓవరాల్గా 5/32 × d⁴ అవుతుంది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ థియరీ ఆఫ్ టార్షన్ అండ్ టార్షనల్ ఈక్వేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఒక షాఫ్ట్ కన్సిడర్ చేస్తాము ఏదో ఒక ఎండ్ దగ్గర, అది వచ్చేసి టార్క్కి సబ్జెక్ట్ అయిందనమాట. టీని టార్క్ అని చెప్పేసి అనుకుంటే, ఎల్ వచ్చేసి లెంగ్త్ ఆఫ్ ద షాఫ్ట్, దాని త్రూఅవుట్ ద లెంగ్త్ ఎల్ అని చెప్పేసి అనుకుంటే, అండ్ ఏదైతే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఉంటుందో దాని యొక్క డయామీటర్ డి అనుకుంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద డయామీటర్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ అవుతుందన్నమాట. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద టార్క్ ఎవ్రీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ విల్ బి సబ్జెక్టెడ్ టు షియర్ స్ట్రెస్. ఓకే, ఎవ్రీ క్రాస్ సెక్షన్, ప్రతి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ దగ్గర, అంటే 2 సైడ్స్ ఉన్నాయి కదా, ప్రతి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ దగ్గర ఏం యాక్ట్ అవుతుంది, షియర్ స్ట్రెస్ అనేది షియర్ అనేది యాక్ట్ అవుతుంది. సో లైన్ సిఏ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షాఫ్ట్, ఇక్కడ మనం సిఏ చూడొచ్చు, షాఫ్ట్లో ఏదైతే సిఏ ఉంటుందో విల్ బి డిఫార్మ్ టు సిఏ' అండ్ ఓఏ టు ఓఏ'. ఓకే, ఓ అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ద షాఫ్ట్ అన్నమాట, సెంటర్ ఆఫ్ ద షాఫ్ట్. ఏ అంటే ఏదో ఒక పాయింట్, ఏ' అంటే అది దాంట్లో టార్క్ అప్లై అయిన తర్వాత ఏ నుంచి ఏ' దగ్గరగా అది సమ్ డీవియేషన్ అనేది తీసుకుంటుంది కదా, అది ఆ పాయింట్ అన్నమాట. సో సిమిలర్లీ అదేవిధంగా ఒక లైన్ సిఏ, ఓకేనా, దీని యొక్క సెంటర్ సిగా అనుకుంటే అది వచ్చేసి డిఫార్మ్ అయిపోయి టు సిఏ' అయిపోతుంది, అండ్ ఓఏ టు ఓఏ' యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏసీఏ' ఏదైతే ఉందో అది షియర్ స్ట్రెయిన్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ ఏఓఏ' ఏదైతే ఉందో అది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్కి ఈక్వల్ అవుతుంది. టార్షన్ రిజిడిటీ నెక్స్ట్. సో లెట్ ట్విస్టింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ ఎ ట్విస్ట్ రేడియన్స్ ఇన్ లెంగ్త్ ఎల్. ట్విస్టింగ్ మూమెంట్ అనేది సమ్ ట్విస్ట్ అనేది ఓకేనా ప్రొడ్యూస్ చేసింది, అండ్ దాన్ని మనం రేడియన్స్లో మెజర్ చేసుకున్నాము, అండ్ దాని యొక్క లెంగ్త్ వచ్చేసి ఓవరాల్గా ఆ షాఫ్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి దాని యొక్క లాంగిట్యూడినల్ యాక్సిస్ అలాంగా చూస్తే క్యాపిటల్ ఎల్ అంతా లెంగ్త్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా టార్క్ టీ, అండ్ అదేవిధంగా పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జే, ఓకేనా. సి వచ్చేసి అట్ సమ్ పాయింట్ అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్, అండ్ టీటా వచ్చేసి యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ద షాఫ్ట్. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ రేడియన్స్ అన్నమాట. సో ఈ విధంగా τ/J ఈజ్ ఈక్వల్ టు Cθ/Lగా దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. దీన్నే మనం టార్షనల్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాము. సో ఫర్ గివెన్ షాఫ్ట్ ద ట్విస్ట్ ఈస్ దేర్ ఫోర్ ప్రపోర్షనల్ టు ద ట్విస్టింగ్ మూమెంట్. ట్విస్ట్ అనేది ట్విస్టింగ్ మూమెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ మీన్స్ ఏంది, ఇక్కడ మనం టీటా చూడొచ్చు, టీ చూడొచ్చు, ఓకేనా. టీ అండ్ టీటా అనేది రెండు న్యూమరేటర్స్లో ఉన్నాయి కదా, దట్ మీన్స్ అవి రెండు ఏంది ఒకదానికొకటి ప్రపోర్షనల్ అన్నమాట. దట్ మీన్స్ టార్క్ పెరుగుతూ ఉంటే ట్విస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ ఎ బీమ్ ద బెండింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ డిఫ్లెక్షన్ ఇన్ ద సేమ్ మేనర్ ఎ టార్క్ ప్రొడ్యూసెస్ ఎ ట్విస్ట్ ఇన్ ద షాఫ్ట్. ఏ విధంగా ఒక బీమ్లో బెండింగ్ మూమెంట్ వల్ల డిఫ్లెక్షన్ వస్తుందో అదేవిధంగా టార్క్ వల్ల ట్విస్టింగ్ అనేది వస్తుంది అనమాట ఆ షాఫ్ట్లో. ట్విస్ట్ అంటే తెలుసు కదా, ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాత్లో దాంట్లో
ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది, దాంట్లో మనం ఇప్పుడు వాటర్ని రిమూవ్ చేయాలి. దాన్ని ఏం చేస్తాం, ట్విస్ట్ చేస్తాం కదా. ట్విస్ట్ చేస్తే మొత్తం ఏమైపోతుంది, పట్టుకొని రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం ఏం చేస్తాం, హ్యాండ్ని రొటేట్ చేస్తాం. 2 ఎండ్స్ పట్టుకొని హ్యాండ్ని రొటేట్ చేస్తాము. దాని తర్వాత దాంట్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసింది, అంతే కదా. సో ఆర్ అదర్వైజ్ వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా బాటిల్ క్యాప్ ఉంది, దాని యొక్క నెక్ దగ్గర మనం ఏం చేస్తాం, ట్విస్ట్ చేసి ఓపెన్ చేస్తాము. ఓకేనా. సో అదేవిధంగా ఈ ట్విస్ట్ అన్నమాట ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అయ్యేది. టార్క్ వల్ల ట్విస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ వల్ల డిఫ్లెక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద క్వాంటిటీ CJ స్టాండ్స్ ఫర్ ద టార్క్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ ట్విస్ట్ ఆఫ్ 1 రేడియన్ పర్ యూనిట్ ఆఫ్ ద షాఫ్ట్. సో ఇక్కడ ఏదైతే CJ మనకు చూపించబడిందో C/J, ఈ CJ టార్క్ ఎంతైతే అవసరమో దాని యొక్క వాల్యూ చెప్తుంది అనమాట. దట్ మీన్స్ J ఏదైతే డినామినేటర్లో ఉందో Tకి, అది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా, ఓకేనా, రెండింటిని ఒక సైడ్ ఉంచవచ్చు అనమాట. ఈ విధంగా అది మనకు టార్క్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఈ CJతో మనం చెప్పవచ్చు అనమాట. సో టు ప్రొడ్యూస్ ఏ ట్విస్ట్ ఆఫ్ 1 రేడియన్ పర్ యూనిట్ ఆఫ్ ద షాఫ్ట్, ప్రతి యూనిట్ ఆఫ్ షాఫ్ట్కి ట్విస్ట్ ఆఫ్ 1 రేడియన్కి ఎంత టార్క్ మనకు అవసరమో మనకు తెలుస్తుంది అనమాట దీని ద్వారా. సో ద క్వాంటిటీ CJ కరెస్పాండింగ్ టు సిమిలర్ EI, ఓకేనా, M/I ఈక్వల్ టు ఈక్వేషన్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు σ/y ఈజ్ ఈక్వల్ టు E/R. ఓకే, బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్. ఏ విధంగా బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఇంపార్టెంటో అదేవిధంగా టార్షనల్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో EI ఏదైతే ఉందో అది ఫ్లెక్చరల్ రిజిడిటీని రిప్రజెంట్ చేస్తుంది బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్లో. అండ్ CJ ఏదైతే ఉందో అది మనకు టార్క్ యొక్క వాల్యూ ఎంతో చెప్తుంది ఈ టార్షనల్ ఈక్వేషన్లో.